హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మేకింగ్ అన్ని చూపిస్తానని చెప్పాను కదా. ఒక సిస్టరు నా వీడియోస్ ట్రై చేస్తూ ఉంటుందంట, తనకి కావాలని చెప్పేసి అడిగింది. అందుకని నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఈ నెక్లెస్ సింపుల్ వేలో ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించండి అక్క అని అడిగింది. నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అంటే గ్రీన్ అనే కాదు, ఏ కలర్స్ లో అయినా సరే మీరు మేకింగ్ అనేది చేసుకోండి. చాలా సింపుల్ గా బాగుంటుంది వేసుకుంటే. ఓకే, ఇప్పుడు ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో దీనికి కావాల్సిన మెటీరియల్స్ చూపిస్తాను. 8 mm ఇట్లా ఓవెల్ షేప్ లో ఉంటుంది కదండి ఈ బీడు. ఇలా నేను ఇక్కడ వైట్ తీసుకున్నాను. మీరు అంటే గ్రీన్ కాబట్టి నేను ఇక్కడ వైట్ తీసుకున్నాను. మీరు ఇంకేదైనా కలర్ తీసుకుంటుంటే దానికి తగ్గట్టు తీసుకోండి. 4 mm లైట్ గ్రీన్ కలర్ బైకాన్ క్రిస్టల్ బీడ్స్. సేమ్ వైట్ కలరు 4 mm బైకాన్ క్రిస్టల్ బీడ్స్. 0.8 mm కట్టుతీగ, 0.4 mm కట్టుతీగ. ఎక్స్ట్రా బ్యాక్ చైన్. ఇలాగా దీంట్లో అంటే ఇది హుక్ అనేది అటాచ్ చేసేస్తుందండి. మీకు ఒకవేళ అటాచ్ చేయకుండా ఇట్లా విడిగా చైన్ ఉంటే చైన్ హుక్ కూడా ఒకటి తీసుకోండి. కట్టరు, ఓపెనరు. ఫస్ట్ ఈ పెండెంట్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను, తర్వాత ఈ చైన్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ పెండెంట్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ పెండెంట్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నీడిల్ కూడా కావాలండి మనం చైన్ మేకింగ్ చేసుకోవడానికి. ముందుగా 0.4 mm కట్టుతీగని కొంచెంగా కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ కట్ చేశాను. ఫస్ట్ మనము దీని లోపల వేస్తున్నాం కదండి స్ప్రింగ్, దీన్ని మేకింగ్ చేసి పెట్టేసుకుందాము. తర్వాత ఇవన్నీ ఈజీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మీ దగ్గర నీడిలు ఇంత లావుగా ఉంటే తీసుకోండి. నాది మరీ సన్నగా ఉంది, ఇంకొకటి చూస్తే మరీ బిగ్గా ఉంది. అందుకని నేను 8 mm కట్టుతీగని ఇలా తీసుకున్నాను. దీనికి మనము మీ దగ్గర ఇప్పుడు ఈ 4 mm కట్టుతీగ ఉంది కదా, దీన్ని ఇలాగా ర్యాప్ చేసేయండి. చూపిస్తాను చూడండి. ఇలా జస్ట్ ఇలా చుట్టేయడమే. ఇలా చుట్టేసి ఇలా అంటే దగ్గరకు వచ్చేస్తుంది స్ప్రింగ్ లాగా. జస్ట్ ఇట్లా చుట్టుకుంటా రండి. ఇలా చుట్టేసి దీన్ని ఇలా దగ్గరకు అన్నారంటే స్ప్రింగ్ లాగా వస్తుంది. ఇలాగా ఈ బీడ్కి ఫుల్ రౌండ్ వచ్చేంత చుట్టుకోండి. ఓకే, సైజు నేను చుట్టాక చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇలాగా చుట్టాను. అంటే మనము ఇలా పెట్టుకుంటే మనకు డబుల్ రావాలి. ఈ సైజు ఇక్కడికి. ఇప్పుడు దీన్ని దగ్గరగా కట్ చేసేయండి. ఈ సైడ్ ఉంది కదా స్టార్టింగ్ లో, దీన్ని కూడా దగ్గరగా కట్ చేయండి. ఇలా ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయండి నిదానంగా. ఇదిగోండి, ఇలా మనము స్ప్రింగ్ అనేది మేకింగ్ చేసి పెట్టుకోవాలి. 0.8 mm కట్టుతీగ తీసుకోండి. దీంట్లో నా దాంట్లో కొంచెం అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను దీన్ని కట్ చేయడం లేదు. మీ దగ్గర ఫుల్గా ఉంటే మటుకు ఫుల్ దాంట్లో ఆఫ్ తీసుకోండి. అంటే మళ్ళీ మనము మిగిలిన మళ్ళీ మనం వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొంచెం 1 ఇంచ్ వరకు వదులుకోండి. ఇలా దీని లోపలికి ఇలా బీడ్ వేసుకోండి. ఇక్కడ కొంచెం వదలండి. ఇలా వదిలాక ఇలా అప్కి రానియండి. అర్థమవుతుంది కదా? ఇలా అప్కి రానిచ్చి దీనికి ఇలా ఇలా రౌండ్ లాగా రానియండి. ఇట్లా. ఓకే, అర్థమైంది కదా?
దీని లోపల వేసాము, ఇలా రానిచ్చి దీనికి ఒక రౌండ్ చుట్టాము దీనికి. ఇప్పుడు దీని లోపలికి మనం మేకింగ్ చేసాం కదా స్ప్రింగ్, దీన్ని వేసుకోండి. ఇలా వేసేసి మళ్ళీ ఇలా రౌండ్ ఇలా రానిచ్చేసి మళ్ళీ ఒక్కసారి ఇట్లా. ఓకే, ఇట్లా రానియండి. ఇలా దీన్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి, మనకు కవర్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు దీని లోపలికి ఫుల్ రౌండ్ సరిపోయాన్ని క్రిస్టల్స్ వేసుకోండి. అంటే ఈ బీడ్ని బట్టి ఈ క్రిస్టల్స్ అనేటివి ఎక్కువ తక్కువ పడతాయి, ఈ బీడ్ సైజుని బట్టి. ఇలా నేను ఇక్కడ 13 బీడ్స్ వేసాను. చూద్దాము సరిపోతాయా లేదంటే ఇంకా పడతాయా అనేది. దీనికి 12 అయితే సరిపోతాయి. ఇలా ఇలా చూసుకోండి, కరెక్ట్గా ఇలా రౌండ్ రావాలి. మళ్ళీ సేమ్ దీనికి ఇలా ట్విస్ట్ చేయండి. వెరీ ఈజీ అండి. ఇలా ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫుల్ రౌండ్కి వైట్ క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఇవి వేయాలి. అనుకుంటే మళ్ళీ ఇంకొక స్ప్రింగ్ మేకింగ్ చేసుకోండి, మళ్ళీ వేయండి ఇంకొక స్ప్రింగ్. ఇంకా కొంచెం పెద్ద పెండెంట్ లా కావాలి అనుకుంటే నేను ఇలాగే చూపించేస్తున్నాను, సేమ్ మోడల్. వైట్ బీడ్స్ 19 ఎక్కించానండి. చూద్దాము సరిపోకపోతే మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసుకుందాము. మళ్ళీ ఇలాగా రౌండ్ రానియండి. ఇలా మనకు ఈ సైడ్ వస్తుంది పెండెంట్ అనేది, మనము ఈ సైడ్ ఫస్ట్ చేద్దాం. మళ్ళీ సేమ్ ఇలాగా ట్విస్ట్ చేయండి. ఇంకొకసారి ఇలా రానిచ్చేసి ఇక్కడ కట్ చేసేయండి. దగ్గరగా కటర్తో కట్ చేసేయండి. దీన్ని ఇలాగా ప్రెస్ చేసేయండి. కొంచెం ఇలా కిందకి స్ట్రైట్ అంటే ఇలా వచ్చేస్తుంది. సో ఇలా వేసేయండి. ఇప్పుడు దీనికి అటాచ్డ్ చైన్ చూపిస్తాను. నేను ఇక్కడ చిన్న నీడిల్తో మేకింగ్ అనేది చేస్తున్నానండి. మీరు స్టార్టింగ్ అయితే బిగ్ నీడిల్తోనే ట్రై చేయండి. ఫస్ట్ ఇలా పెట్టుకోండి. 4 mm కట్టు తీగని కొంచెంగా కట్ చేసుకోండి. ఇలా రానియండి. ఇలాగ కిందకన్నారంటే ఇంటులాగా వస్తుంది. తర్వాత దీన్ని ఇలా కిందకనండి. చూసారు కదా, దీనిలా అయితే చిన్నగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా అప్పుకొని దీనికి చుట్టేసేయండి. ఇలా చుట్టేయండి. ఇలా వచ్చిన దాన్ని ఇలా స్ట్రైట్గా అనండి. మాకు నీడిల్తో కష్టంగా ఉంది అనుకుంటే మీరు ప్లయర్తోనే మేకింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు దీని లోపలికి 4 mm క్రిస్టల్ బీడ్ వేసుకోండి. మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి. ఇది ఇక్కడ మనకు స్ట్రైట్గా లేదని ఏమి అనుకోవద్దండి. మళ్ళీ మనము జస్ట్ ఇది కట్టు తీగ అంటే కమ్మే కాబట్టి వైరే కాబట్టి జస్ట్ ఇలా అనగానే స్ట్రైట్గా వచ్చేస్తుంది. మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి. ఫస్ట్ నీడిల్కి ఒకసారి ఇలా చుట్టండి.
మళ్ళీ ఇలా అప్కి, మళ్ళీ ఇలా డౌన్కి, మళ్ళీ ఇలా అప్కి, మళ్ళీ ఇలా డౌన్కి 2 టైమ్స్. ఇట్లా. ఇప్పుడు స్మాల్ కట్టర్తో మీ దగ్గర సిజర్ ఉన్నా సరిపోతుంది, ఇలా కట్ చేసేయండి దగ్గరగా. అనేది మరి పెద్దగా లేకుండా చిన్న నీడిల్తో వేస్తున్నాను. ఇట్లా. ఇంకొకటి చూపిస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ మనము దీని లోపల నుంచి రానియాలి కట్టు తీగ. తర్వాత మళ్ళీ ఇలా అనండి, మళ్ళీ నీడిల్ పెట్టుకోండి, మళ్ళీ ఇలా కిందకి అనండి, దాన్ని మళ్ళీ ఇలా రానిచ్చేసి నీడిల్కి ఇంటులా రానిచ్చి మళ్ళీ ఇలా పైకి రానిచ్చి దీనికి చుట్టేయండి. సేమ్ ప్రాసెసే వస్తుంది. మళ్ళీ దీన్ని ఇలా స్ట్రైట్గా అనండి, దీని లోపలికి మళ్ళీ క్రిస్టల్ బీడ్ అనేది వేసుకోండి. మళ్ళీ నీడిల్ పెట్టుకోండి, ఇది పైకి లేసినట్టుంది కదా, దీని లోపలికి వెళ్ళిపోయేలా చూసుకోండి, అప్పుడు మనకు గుచ్చుకోకుండా ఉంటుంది. మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి, సేమ్ ఇందాక చెప్పినట్టు ఒకసారి చుట్టేసి ఇలా అప్కి, ఇలా డౌన్కి. ఇలా మీరు 15 బీడ్స్ వేసుకోండి, అంటే చైన్ వేస్తున్నాం కాబట్టి 15 బీడ్స్ వేసుకుంటే సరిపోతుంది. 15 ఒక సైడ్ 15, ఇంకొక సైడ్ 15, మొత్తం 30 బీడ్స్ కావాలి. అదే మీరు చైన్ లేకుండా జస్ట్ జంపింగ్ ఒకటే యూజ్ చేస్తుంటే 20-25, అంటే మీ లెంత్ ప్రకారం మీరు షార్ట్గా వేసుకోవాలనుకుంటున్నారా, లాంగ్గా వేసుకోవాలనుకుంటున్నారా అనేది. ఇప్పుడు నేను చూపించే లెంత్ వచ్చి మీడియం వస్తుందండి. మామూలుగా మనము చైన్ అలా వేసుకుంటాం కదా, అంటే కొంచెం లాంగ్ చైన్స్ అలా. ఇలాగా మీరు మేకింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మేకింగ్ చేశాక దీని లోపల దీన్ని కొంచెం ఇలా పైకి అన్నారంటే దీని లోపలే చైన్ అనేది వేసేసుకోండి. అంటే ఈ సైడ్ 15 వచ్చేలా చూడండి, ఈ సైడ్ 15 వచ్చేలా చూడండి. నేను దీన్ని ఇయర్ రింగ్ లాగా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనము బ్యాక్ చైన్ అనేది అటాచ్ చేద్దాము. దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని దీని లోపల ఇలా వేయండి. సేమ్ ఇదే విధంగా ఈ సైడ్ కూడా వేయండి. అంతే అండి, ఇలాగా అటాచ్ చేసేసుకోవడమే, మనకు సింపుల్ చైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీకు నేను చూపించాను కదా పెండెంట్, ఇదే సేమ్ 2 మేకింగ్ చేసుకోండి. అంటే ఇయర్ రింగ్ లాగా మ్యాచింగ్ సెట్ లాగా చూపిస్తున్నాను. ఇది ఉంది కదా, దీన్ని ఇలాగా కొంచెం ఇలా అప్పకనండి, దీని లోపల ఇలా వేసేసుకోండి. అంతే అండి, మ్యాచింగ్ లాగా సెట్ అయిపోతాయి, ఫుల్ సెట్ లాగా రెడీ అయిపోతుంది. అంతే అండి, మీరు కూడా ఇలా మేకింగ్ చేసుకొని ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంది అనేది. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అక్క మేము ట్రై చేస్తున్నాము అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకోసం నేను ఇంకా మంచి మంచి మోడల్స్ అనేటివి మేకింగ్ చేసి వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తాను. ఇదే అండి ఈరోజు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.